హైదరాబాద్ అనగానే చారిత్రక నగరమే గుర్తుకొస్తుంది. ఇప్పుడు అంతర్జాతీయ నగరంగా గుర్తింపు పొందిన మన హైదరాబాద్ సంపదలోనూ నెంబర్ 1గా నిలుస్తోంది. రాష్ట్రంలోని బ్యాంకు డిపాజిట్లలో సగం పైగా డిపాజిట్లు హైదరాబాద్లోనే ఉండటం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా 2024-2025 మొదటి త్రైమాసికంలో బ్యాంకుల్లో 7.69 లక్షల కోట్ల రూపాయలు డిపాజిట్లు ఉండగా హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలోనే 5.18 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ఇందులో హైదరాబాద్ జిల్లా వాటా 4.62 లక్షల కోట్లు. తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉండగా హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలు తర్వాతి స్థానంలో నిలిచాయి. ఇక జిల్లా స్థూల ఉత్పత్తిలో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉండగా హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. రాష్ట్ర ప్రణాళికా శాఖ విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర గణాంకాల సంకలనంలో హైదరాబాద్ నగరవాసుల లెక్కలు ఆశ్చర్యపరుస్తున్నాయి. జనాభా, ఆర్థిక, విద్య సహా వివిధ అంశాలకు సంబంధించిన గణాంకాలను ఇది విశ్లేషించింది. హైదరాబాద్ జిల్లా పరిధిలో తొలి త్రైమాసికంలో 4.63 లక్షల కోట్ల రుణాలు అందజేశారు. ఎస్సీలు, ఎస్టీలు అత్యల్పంగా ఉన్న జిల్లాలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది. ఇక హైదరాబాద్ జనసాంద్రత 18,161. రాష్ట్ర సగటు జనసాంద్రత 312 మాత్రమే. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అవుతున్న కొత్త వాహనాల్లో 53% వాహనాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే ఉన్నాయి. రాష్ట్రంలో 9,76,073 వాహనాలు రిజిస్ట్రేషన్లు కాగా ఇందులో 5,18,375 ఈ 3 జిల్లాల్లోనే ఉన్నాయి. తల్లులకు సప్లిమెంటరీ న్యూట్రిషన్ హైదరాబాద్లో 51.79% మందికి మాత్రమే అందింది. పిల్లలకు సప్లిమెంటరీ న్యూట్రిషన్ నమోదు చేసుకున్న వారిలో 60.3% మందికే అందింది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 9,013 కిలోమీటర్ల రోడ్లు ఉండగా ఇందులో 2,846 కిలోమీటర్లు బీటీ రోడ్లు, 6,167 కిలోమీటర్లు సిమెంట్ కాంక్రీట్ రోడ్లు ఉన్నాయి. అత్యధిక డొమెస్టిక్ విద్యుత్ కనెక్షన్లు ఉన్న జిల్లా హైదరాబాద్. ఇందులో 79 వ్యవసాయ కనెక్షన్లు ఉండటం విశేషం. రాష్ట్రంలో ఉన్న పాఠశాలల్లో అత్యధికంగా మొదటి 3 స్థానాల్లో రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి ఉన్నాయి. రంగారెడ్డిలో 2,907 స్కూళ్లు ఉండగా విద్యార్థులు 7,70,000 మంది ఉన్నారు. ఇక హైదరాబాద్లో 2,865 స్కూళ్లు ఉండగా విద్యార్థులు 9 లక్షలకు పైగానే ఉన్నారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 2,070 స్కూల్స్ ఉండగా 7,67,000 మంది ఉన్నారు. ఇలా భాగ్యనగరం అనేక విషయాల్లో తన ప్రత్యేకతలు చాటుకుని సంపద నగరంగా విలసిల్లుతోంది.